జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పునర్వ్యవస్థీకరణపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, సత్యకుమార్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం నాడు సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. కొత్త జిల్లాల ఏర్పాటు సహా కొన్ని జిల్లాల సరిహద్దుల మార్పుపై సీఎం పలు సూచనలు చేశారు. సీఎం చేసిన సూచనల అమలుపై అధికారులతో మంత్రులు చర్చించారు. వైసీపీ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై చర్చించినట్లు మంత్రులు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన వల్ల ఏర్పడిన సమస్యల్ని పరిష్కరిస్తామని, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోందని తెలిపారు. డిసెంబర్ 31లోగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గతంలో అశాస్త్రీయంగా దాన్ని ఉద్దేశించి అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క యాత్రల్లో ప్రజలకు హామీ ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం ఉండే విధంగా, అలాగే అధికారులు అందుబాటులో ఉండే విధంగా ఒక సుపరిపాలన ఇచ్చే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. దాంట్లో భాగంగా రీఆర్గనైజేషన్ మీద ఒక జీవం వేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము మా నివేదిక గురించి చర్చించడం, వారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని విధి విధానాలని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పెట్టే విధంగా ఈ రోజు ముఖ్యంగా అధికారులతో అలాగే జీవం అందరం కూడా ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. దానికోసమే ఈ రోజు 3 గంటల సేపు కులంకుశంగా చర్చించాం, ఒక కొలికి వచ్చాం. కొన్ని చెప్పారు మా మంత్రివర్యులందరూ కూడా ఎలా డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుందని. అవన్నీ కూడా మళ్ళీ మండే కానీ ట్యూస్డే కానీ ఫైనల్ మీటింగ్ పెట్టుకుని ఆ నివేదికని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం.